మెదక్ కదీర్ ఖాన్ కేసులో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం మానవ హక్కుల ఉల్లంఘనే అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో పోలీసులను సస్పెండ్ చేయడాన్ని ఖదీర్ మృతికి ఒక ఆధారమని ఆరోపించారు. కేసును తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మెదక్ సంఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఏదైతుందో విచారణ చేపట్టబడాలని 302 ఐపీసీ కింద కేసు నమోదు చేయబడాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ అంశాన్ని కూడా జగిత్యాలకు సంబంధించిన అంశాన్ని కూడా కనీసం పోలీస్ ఏదైతుందో స్పందన అనేది కనబట్టలేదు. 15 డేస్ గడిచిపోయింది. నిందితుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా లేదు అని చెప్పంటారు. విచారణకు సంబంధించి నిందితుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా లేదు అని చెప్పంటున్నాను. ఎంతో సాక్షులను విచారిస్తున్నాం, సాక్షులతో మేము సాక్ష్యాలు సేకరిస్తున్నామని చెప్తున్నాం, కానీ నిందితుడిని మాత్రం ఏదైతుందో చుట్టంలాగా చూస్తాం, నిందితుడిని చుట్టంలాగా చూస్తున్నాం అని చెప్పంటున్నాను. ఈ మెదక్